అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తాను. చాలా బాగుంటుంది. గుంటూరు గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. చాలా తేలిగ్గా టేస్టీగా చేస్తాను. మీరందరూ అలాగే చేసుకోండి. చూపిస్తాను, రండి తయారు చేద్దాం. బండలు పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించాను. కొంచెం నూనె వేసుకోవాలి. చూడండి, ఎండుమిరపకాయలు ఒక 25 ఉంటాయి. కారం ఎక్కువైనా పర్వాలేదు, ఉప్పు మాత్రం ఎక్కువ కాకూడదు. ఉప్పు మితంగా వేసుకోవాలి. చూడండి, ఎండుమిరపకాయలు కొంచెం వేగాలి. చూడండి, కొంచెం 2 స్పూన్లు ధనియాలు వేసాను, 1 స్పూను జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం బాగా వేయించాలి. కొంచెం అటు ఇటుగా ఎండుమిరకాయలు ఉన్నా ఏం కాదండి, ఎందుకంటే గోంగూర కదా, ఎర్ర గోంగూర. మా గుంటూరులోనైతే కొండ గోంగూర అంటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర. గోంగూర పచ్చడి చేసుకొని తింటుంటే అబ్బాబాబా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ప్లేట్లో తిన్నా తర్వాత ఇదే బండల్లో గోంగూర వేస్తా. ఇదండి బాగా తడి లేకుండా ఉంటే ఇది 2-3 రోజుల దాకా బయట పెట్టుకున్నా ఏం కాదు. అంటే తడి ఉంటుంది కదా, మామూలుగా ఆరబెట్టేసుకుంటే మా అమ్మ చేసిద్దండి పులిహార గోంగూర అని. అసలు అంత టేస్ట్గా ఉంటుంది, పులిహార తిన్నట్టే ఉంటుంది. మా అమ్మ అంత బాగా చేసిద్ది. ఇప్పుడు ఈ గోంగూర బాగా కడిగి పెట్టుకున్నా, 4-5 సార్లు కడుక్కున్నా. ఎందుకంటే పురుగు మందులు ఎక్కువగా కొడుతుంటారు చెట్లకి. బాగా కడుక్కోవాలండి గోంగూర. ఏదైనా సరే కూరగాయలన్నీ కడుక్కుంటే బాగుంటుంది. ఇదిగో దీంట్లో ఇందులో కడిగి పెట్టుకున్నాను కదండి, తడిగా ఉంది కదా. ఇలా కాకుండా ఆరబెట్టుకొని తడి లేకుండా చేసుకుంటే నిలవ ఉంటుంది. ఇదైతే ఉంటుంది, 4-5 రోజులు ఉంటుంది, తర్వాత పాడైపోయింది, బూజు వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఎన్నాళ్ళంటే 1 నెల అలా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడి బాగా లేతగా నవనవలాడుతూ ఉంది గోంగూర. అందుకే ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. జలుబు చేసినా, దగ్గుతున్నా ఇది కానీ తింటే గొంతులో నస అంతా మొత్తం పోయిద్ది. అది కారం చూసుకొని, మీకు కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది బాగా తింటారు, చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు మాత్రం ఉప్పు ఎక్కువ కాకూడదు, దేనికైనా సరే, ఏ కూరకైనా చూసుకోవాలి. కొలతలు చెప్తుంటారు, కొలతల ప్రకారంగా నాకు తెలీదు. ఇంత గోంగూరకి ఇన్ని ఎండుమిరపకాయలని నాకు తెలుసు. మాకు అనుభవం కదండి, పెద్దోళ్ళం కదా, అన్నీ చేత్తోనే కొలతలు లేకుండానే చేసేస్తాం.
చూడండి మెత్తగా అయిపోయింది, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇది బాగా చల్లారినాక మామూలుగా రోట్లో వేసుకుంటే బాగుంటుందండి. రోట్లో వేసుకో బాగుంటుంది. నేను మిక్సీకి వేయాలనుకుంటున్నా, ఉడికిపోయింది, ఆపేస్తున్నా. ఇది బాగా చల్లారిన తర్వాత ఇగోండి తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఇది మిక్సీకి వేసుకొని అది వేసుకొని, ఇది కూడా గోంగూర వేయాలి. ఇదిగో తెల్లగడ్డ ఒకటి వేసానండి, తెల్లగడ్డ కూడా వేస్తాను, చూపిస్తాను. ఇది కొంచెం చల్లారనిద్దాం. మిక్సీకి వేసాను, ఇగోండి ఇవి వేస్తున్నా. ఇంట్లో ఉప్పు కూడా వేసానండి, 1 స్పూను. ఇప్పుడు మిక్సీకి వేస్తాను, తర్వాత గోంగూర కూడా వేస్తాను. ఇదిగోండి గోంగూర, ఈ గోంగూర కూడా ఈ మిక్సీలో వేస్తున్నా. మిక్సీకి వేసాను, ఇక దీన్ని తాళింపు పెట్టుకుందాం, చాలా బాగుంటుంది. బాండలు పెట్టానండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు వేస్తాను. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకున్నాను. వేడి అన్నంలోకి టేస్ట్ చేద్దాం గోంగూర పచ్చడి. ఇదిగోండి అప్పడాలు, గోంగూర పచ్చడి. చాలా బాగుందండి. అబ్బా అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత బాగుంది, అద్రిపోయింది అసలు. చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి, సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు, అంత టేస్టీగా చేశాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. గుంటూరు గోంగూర పచ్చడి సూపర్గా ఉంది. ఇంకా రెండో కూరతోనే తినరు మీరు అసలు, అంత బాగుంది. గుమగుమలాడుతుంది, ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది. ఇలాగే చేసుకోండి, మీ ఇంటిల్లి పాది మంచిగా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.